హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మా విలేజ్లో ఉన్నటువంటి గణపతి విగ్రహాలన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది మెయిన్ ప్రధాన దేవాలయం అనమాట, గణపతి దేవాలయం ఇది. అలాగే దీని పక్కన ఉన్నటువంటి అంటే యాదవులు నిమ్మకాయ మార్కెట్లో ఉన్న నెక్స్ట్ విగ్రహాన్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది యాదవులు సెంటర్లో ఉండేటటువంటి మెయిన్ ప్రధాన దేవాలయం. ఇది యాదవులు నిమ్మకాయల మార్కెట్లో పెట్టేటటువంటి గణపతి విగ్రహం అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ విగ్రహం పెడతా ఉంటారు. అదేవిధంగా ఖచ్చితంగా భోజనాలు కూడా పెడతా ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మా గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా 29 విగ్రహాలను అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహం వరకు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా యాదవులు హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ కూడా నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను మూడు గుళ్ళ దగ్గర ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్లేయర్ పేరు అయితే విఐపి అనమాట పేరు. సో అలాగే ఇక్కడైతే కనుక డిజైన్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగా చేశారు ఇక్కడ కమిటీ వాళ్ళు అయితే కనుక. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఇది చాలా చిన్న సందు, ఇక్కడ కూడా చాలా బాగా విగ్రహాన్ని అయితే పెట్టారు. అరే నీ పేరేంట్రా? నీ పేరేంటే? ఏం తింటున్నావే నువ్వు? ఏం పప్పలు తింటున్నా? నవేడేస్లోనైతే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వినాయక చవితి కోసం చిన్న చిన్న పిల్లలు కూడా మనీ కలెక్ట్ చేసి ప్రతి చిన్న బజార్లో కూడా విగ్రహాలు అయితే పెడుతున్నారు. ఇదైతే కనుక రంగా జంక్షన్, దీనికి ఆపోజిట్లో అయితే కనుక ఎప్పటిలాగానే ఇక్కడ కూడా విగ్రహం అయితే పెట్టారు. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అయితే 29 విగ్రహాలు అయితే లెక్క అయితే వచ్చినాయి. అలాగే మొదటి రోజు అయిపోయిన తర్వాత కొన్ని విగ్రహాలను అయితే నిమగ్నం చేసేసారు అని చెప్పి కూడా తెలిసింది. అలాగే ఇది వచ్చేటప్పటికి కెనరా బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. ఇక్కడైతే కనుక చూడండి, చిన్నపిల్లలు కుర్రోళ్ళందరూ అయితే సరదాగా స్వామివారి దగ్గర కూర్చొని సరదాగా అయితే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడైతే కనుక ఈ విగ్రహం అయిన తర్వాత కెనరా బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉన్న రాజా గారి పేట అని అంటారు. సో ఈ ఏరియాలో ఉన్న విగ్రహాన్ని అయితే నెక్స్ట్ అయితే చూపించబోతున్నాను. అలాగే అసలు వినాయక చవితి వల్ల పిల్లల్లో కలిగే అవగాహన ఏంటి అంటే కనుక వాళ్ళు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అసలు మనీని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఎలా సేకరించాలి, దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చిన్నతనం నుంచే అలవాడుతుంది. అదేవిధంగా అసలు మనకి బాలగంగాధర తిలక్ గారు కానీ ఇలా చాలామంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రోద్యమ సమయంలో స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గణేష్ నవరాత్రులను కానీ దేవీ నవరాత్రులను కానీ ఎంతో ఘనంగా జరుపుతూ అందరిలోనూ స్వతంత్ర కాంక్షను పెంచేవారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంతమంది పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక మహిళలు అయితే ఇక్కడ ధ్యానం కూడా చేస్తున్నారు. అలాగే ఇది గణపతి సెంటర్లో నూతనంగా నిర్మించినటువంటి గణేష్ ఆలయం అనమాట. ఇది ఇక్కడ మనకి 18 సంవత్సరాల నుంచి అయితే కనుక ఇక్కడ వీళ్ళు గణేష్ నవరాత్రులు అయితే చేస్తున్నారు. చాలా బాగా అయితే ఉంది. ఎంతో అద్భుతంగా ఆలయాన్ని అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ వాళ్ళు తీర్చిదిద్దారని చెప్పొచ్చు. చాలా చిన్న విగ్రహంగా మొదలుపెట్టి ఈరోజు ఇంత మంచిగా ఎంత గొప్పగా ఆలయాన్ని అయితే నిర్మించడం వెనుక ప్రతి ఒక్కరి కష్టం ఉందని అయితే కనుక ఖచ్చితంగా ఒప్పుకు తీరాల్సిందే. ఇక్కడ నుంచి అయితే కనుక మనం నెక్స్ట్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఇది వచ్చేటప్పటికి మన పోస్ట్ ఆఫీస్ నుంచి మెయిన్ బజార్కి వచ్చే దారిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నటువంటి వినాయకుడి ప్రతిమ అనమాట. అలాగే ఇక్కడ మనం చూస్తే దీన్ని గానుగ సెంటర్ అంటారు. అంటే అంతకుముందు ఇక్కడ గానుగ ఆడేవారు అనమాట. దాని ఆపోజిట్లో ఉన్నటువంటి చిన్న కుర్రోళ్ళు చూస్తున్నారు కదా, ఎంత చిన్న కుర్రోళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ యూత్ కమిటీ సభ్యులు అనమాట. వీళ్ళకి వీలైనంతలో ఖచ్చితంగా వీళ్ళైతే ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. అలాగే ఇది వచ్చేటప్పటికి మన కెనరా బ్యాంక్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్నటువంటి గణేష్ మండపం అనమాట. ప్రతి ఒక్కరు ఎవరు ఓపిక తగ్గట్టుగా వాళ్ళు ఈ 2-3 డేస్ నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నా కానీ ఎంతో బాగా అయితే డిజైన్ చేస్తారు. అలాగే నేను ఎంటైర్ ఈ వినాయక చవితిలో మా విలేజ్లో నాకు బాగా నచ్చిన గణేష్ డిజైన్ ఇదాని అనమాట. తూర్పు వీధి రామాలయం అంటారు దీన్ని. ఈ తూర్పు వీధి రామాలయం దగ్గర ఆపోజిట్లో పక్కన కుర్రవాళ్ళందరూ కలిపి ఈ డిజైన్ అయితే కనుక చాలా ఆకట్టుకుంది. ఇక్కడ మనకి రాముల వారి ఆలయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కనుక మనం పడమటి వీధి రామాలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు
చూస్తున్నారు కదా, ఈ లోగోస్ లాంటివి అయితే కనుక ఈ సంవత్సరం గణేష్ నిమజ్ఞాలకి ఇది చాలా ట్రెండింగ్గా ఇన్స్టాలో కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు పెట్టిన ఈ లోగో ఎంబ్లమ్ అయితే కనుక చాలా బాగుంది. అలాగే రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూడా పునర్నిర్మించడం జరిగింది. దీన్ని పడమట వీధి రామాలయం అంటారు. అలాగే ఇక్కడ విగ్రహాన్ని అయితే పెట్టారు, బట్ మళ్ళీ తీసేసినట్టున్నారు. అంటే చెప్పాను కదా, కొన్ని విగ్రహాలు అయితే వన్ డే అయిన తర్వాత తీస్తారని. ఇది వచ్చేటప్పటికి కొత్తపేట అంటే దేవరపల్లి రూట్లో హై లెవెల్ ట్యాంక్ అంటారు. ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి గణేష్ మండపం అనమాట. ప్రక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, కుర్రోళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోనైతే కనుక స్వామివారి మండపాన్ని అయితే నిర్మించారు. అలాగే మనం దేవరపల్లి నుంచి సోటమ్మకోట సెంటర్కి వచ్చే దారిలో ఉన్నటువంటి మరొక గణేష్ మండపం, తర్వాత ఇక్కడ మనం చూస్తుంటే ఇది గోపాలపురం రోడ్లో ఉన్న మరొక గణేష్ మండపం. ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్ళు మూసుకున్నది, మొహం మూసేసుకుంది. యాక్చువల్గా తన క్రికెట్ ప్లేయర్ అనమాట, మన ప్లేయర్. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వీధిలో ఉన్నటువంటి గణేష్ మండపం. అక్కడ నుంచి కొంచెం మనం ఫ్రంట్కి వస్తే బత్తుల రామారావు సెంటర్ అంటారు దాన్ని. సో ఇక్కడ చూస్తారు కదా, పిల్లలు అయితే ఎంత చక్కగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చుట్టూరు వాళ్ళ పేరెంట్స్ అండి బాగా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో షై ఫీలింగ్ కానీ స్టేజ్ ఫీలింగ్ కానీ పోతుంది అనమాట. అలాగే ఇది వచ్చేటడికి రామాలయం అనమాట. ఈ రామాలయం దగ్గర కూడా తీస్తారు. అలాగే ఇక్కడ మనం దేవాంగుల రామాలయం దగ్గరను ఇక్కడ మనకి చూడొచ్చు. ఇక్కడ గణేష్ విగ్రహం కూడా చాలా బాగుంది, చాలా పెద్ద విగ్రహం అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇది చెరువు గడి దగ్గర, కొత్త దుర్గమ్మ గుడి దగ్గర పెట్టినటువంటి నూతనంగా పెట్టినటువంటి గణేష్ మండపం. సో ఇలా 1, 2 కాదు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఒక గణేష్ మండపం అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే కొంచెం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, ఏం కాదు, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది గోపాలపురం రోడ్డుకి ఆనుకుని ఉన్న ఒక సబ్ లైన్లో ఉన్నటువంటి గణేష్ మండపం అనమాట. ఈ మండపానికి దగ్గరలోనే మనకి మరొక మండపం కూడా ఉంటుంది. చూడండి, వీళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళు, బాగా పరిచయస్తులు అనమాట. ఇది రెండో మండపం, ఇదే స్ట్రీట్లో రెండో మండపం అనమాట. ఈ సంవత్సరం యాక్చువల్గా మా విలేజ్లో మండపాలు చాలా ఎక్కువగా పెరిగినాయి అని చెప్పొచ్చు. లాస్ట్ టైం 18 to 20 ఎంతో ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక 29 మండపాలు, అంటే 29 మండపాల వరకు పెరిగినాయి. ఇది మరొక గణేష్ మండపం. సో మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్ట్రీట్లో ఇది వేరే మండపం అనమాట అండి. ఇది ఈ స్ట్రీట్ కాదు, ఇది వేరే స్ట్రీట్లోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి మండపం. అలాగే ఇక్కడ మనల్ని చాలామంది ఛానల్ నేమ్ ఏంటని ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు కొత్తగా చాలామంది అయితే కనుక. ఇది అదవల్లో ఉన్న నేను తీసిన లాస్ట్ విగ్రహం అనమాట. చాలా బాగా పెట్టారు, చాలా సింపుల్గా. వాళ్ళ ఫస్ట్ టైం ఇక్కడ నాకు తెలిసి వేయడం, కానీ ఉన్నంతలో కనుక చాలా బాగా అయితే మండపాన్ని అయితే పెట్టారు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. వీడియోని అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక దేవాలయం ఉంది కదా, ఇక్కడ ఒక మండపం. అలాగే చెప్తున్నాను కదా, కొన్ని మండపాలను అయితే కనుక ఫస్ట్ డే అయిపోయిన తర్వాత అయితే కనుక నిమజ్జనం చేసేసారు, చిన్న చిన్న పిల్లలు పెట్టినాయి. అలాగే చిన్న మండపాలు కూడా. అలాగే మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మేము పెట్టినటువంటి గణేష్ మండపాన్ని మా పిల్లలైతే, ఇది మా పాప, అలాగే పక్కన ఉన్నవాడు మా సాయి అనమాట, చెల్లి వాళ్ళ బాబు. సో గణేష్ని అయితే కనుక తీసుకొచ్చి ఇంట్లోనే మేము నిమజ్జనం చేసాం. అంటే ప్లాస్టర్ ప్యారిస్ కానీ కలర్స్ ఉన్న గణపతులను కాకుండా, కలర్స్ లేకుండా ఉన్న మట్టి గణపతులను మాత్రమే మేము వాడాము. సో వాళ్ళైతే కనుక మా వాళ్ళు ఇంటి దగ్గరే ఒక బకెట్ తీసుకుని, ఆ బకెట్లోకి వాటర్ తీసుకుని పిల్లలిద్దరూ కలిపి స్వామివారికి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న బకెట్లోనే స్వామివారిని అయితే కనుక నిమజ్జనం చేశారు. ఎందుకంటే గణేష్ విగ్రహాలని నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాటర్ని కానీ ఆ మట్టిని కానీ మన పొలాల్లో కానీ ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ చల్లుకుంటే మంచిదని అందరూ చెప్తూ ఉంటారు కదా. సో మా వాళ్ళు మొదలుపెట్టారు. जय बोलो महाराज की जय, जय बोलो महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, अलग जय बोलो जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय बोलो महाराज की जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश
जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय। हाय फ्रेंड्स, మేమైతే వినాయక చవితికి వినాయకుడితో పూజ అయితే చేసుకున్నాము. ఇదంతా కరిగాక మా పొలంలోనే ఇక్కడ మొక్కల మీద అయితే వాటర్ పోసేస్తాము. ఈ రోజు అయితే గణపతిని నీళ్ళల్లో అయితే కరుగుతున్నాడు. ఇంకోండి సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మా వాళ్ళు అయితే కనుక ఆ సోమవారి కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని పూల మొక్కలకి, అలాగే పళ్ళ మొక్కలకి, కూరగాయలకి వేస్తున్నారనమాట. ఈ ఎల్లో స్ట్రక్ చేసుకున్నది జాన్వి, మా పాప అనమాట. ఆ వైట్ టీషర్ట్లో ఉన్నవాడు మా చెల్లి వాళ్ళ బాబు. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ కీప్ వాచింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై.